ఆయన పార్లమెంట్లో మాట్లాడుతుంటే నాకు అతీతం. అక్కడ జోక్సు కౌంటర్ అడిగితే ఒక ఎంపీ రోజంతా నేనున్నాను, నేను గూగుల్ చేస్తే ₹1,00,000 అయింది టికెట్, ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ ఢిల్లీ. లక్షల మంది కాదు, కోట్ల మంది ప్యాసింజర్లకి ఎంతో ఇంపార్టెంట్. కనీసం ఒక తల్లి చనిపోతే కూతురు సమాధి చేయడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకు? దానికి కారణం ఎవరో మీకు తెలుసు, నేను చెప్పను. 2 ఎయిర్లైన్స్, అమెరికాలో 10-15 ఎయిర్లైన్స్ ఉండడం ఏంటి, ఇక్కడ 2 ఉండడం ఏంటి? అక్కడున్న 30 కోట్ల ప్రజలకి 15 ఎయిర్లైన్స్ ఏంటి? అమెరికన్ ఎయిర్లైన్స్, డెల్టా ఎయిర్లైన్స్, యునైటెడ్ ఎయిర్లైన్స్, సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్, జెట్ బ్లూ. ఇక్కడ ఉన్న ఎయిర్లైన్స్ అన్నీ ఎవరు క్లోజ్ చేశారు? జెట్ ఎయిర్వేస్ని, సహారా ఎయిర్లైన్స్ని, ఇంకా అన్ని పేర్లు చెప్పను, అన్నీ క్లోజ్ చేసేసి ఇద్దరికి ఇచ్చేయడానికి, ఈ ఇండిగో కూడా అదానికి ఇచ్చేయడానికి. ఇదంతా తెలిసే చేస్తున్న నాటకం. రామ్మోహన్ నాయుడు 1% చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రాజీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేయాలి. ఎందుకంటే ఆయనే టీడీపీకి ప్రెసిడెంటు, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కనుక తక్షణమే అపోజిషన్ కూడా డిమాండ్ చేయాలి. మోదీ గారికి లెటర్ రాసింది నేను మీకు గ్రూపులో పెడుతున్నాను. మోదీ గారు ఆయన్ని రిప్లేస్ చేయాలి. అర్నబ్ గోస్వామి లాంటి నేషనల్ మీడియా రిపోర్టర్ కూడా ఇది అవినీతి, ఆయన రాజీనామా చేయాలని నేను పిలిచిన తరువాత ఒక 200 మంది ఇప్పటికీ ఎంపీలే ఆయన రాజీనామా చేయాలని కోరుతున్నారు.